ఈరోజు ఆదివారం కదండి. గోంగూర చికెన్ అంటే బిర్యానీలోకి కొంత తీసేసేసి ఈ దుమ్ములాంటి ఉంటాయి కదండి, కొంచెం కండ ఉన్నాయి. గోంగూర వేసి పులుసు పెడుతున్నాను. గోంగూర చికెన్ పులుసు. పసుపు వేసానండి ఆల్రెడీ నేను. కారం 2 స్పూన్లు అండి. అంటే గోంగూరలో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసి ఉక్కిచ్చేసాను, వీడియో తీయలేదు. సరిపడా ఉప్పు అండి. అంతా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. బిర్యానీలోకి ఉల్లిపాయలు వేపానండి. అంటే దమ్ బిర్యానీకి వేపిన ఉల్లిపాయలు వేసుకుంటాం కదా, అందుకోసం. అదే గిన్నెలో నేను గోంగూర చికెన్ వండేస్తున్నానండి. ఆయిల్ వేసాను. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అవి. ఆయిల్ వేడవ్వింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. వేగిపోవాలండి, ఎర్రగా వేగిపోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు పెట్టేసాం కదా చికెన్ బోన్స్లో, ఇది కూడా వేసేసుకుందాము. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. బాగా వేగిపోవాలి. ఇది గోంగూర చికెన్ చేస్తున్నానని చెప్పాను కదండి, బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. అలాగే కొంచెం వాటరు. అదే మనం చికెన్ కలిపి పెట్టాం కదండి బాండీలో, బేసన్లో, అందులోనే వేసిన వాటర్. కొంచెం వాటర్ వేసేసుకుందాము. ఇది కూడా దగ్గరికి అవ్వాలి బాగానే. ఇంకా దగ్గరికి అవ్వాలండి మనం గోంగూర వేసుకోవాలంటే. గోంగూర అండి, ఇది మొన్న గోంగూర పచ్చడిలు ఉండింది కదండి, దాంట్లో మిగిలింది గోంగూర. ఎక్కువైపోయింది గోంగూర, నేను కొంచెం పక్కన తీసేసాను. దగ్గరికి అయిపోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకుందాము. నేను మొన్న కొంచెం తీసి పక్కన పెట్టానండి, మిక్సీ పట్టింది. సరిపోద్ది. కొంచెంలోకి కొంచెం గోంగూర సరిపోద్ది. గోంగూర వేస్తానండి. ఇది బాగా దగ్గరికి అయిపోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. దింపి ముందు వేసుకుందామండి మసాలా పొడి. ఇందులోనే మనం అల్లం వెల్లిపాయ కూడా వేస్తాం కదా. ఇంక మూత పెట్టేసుకుందాం. అంటే బిర్యానీలోకి అండి, దమ్ము చేస్తున్నాను. ఇది సైడ్ డిష్ కింద. మూత పెట్టేసుకుందాము. గోంగూర చికెన్ అవుతుంది కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. తక్కువ వేసుకోవాలి మసాలా, ఇది ఘాట్ అండి, అందుకే తక్కువ వేసాను. కొంచెం ఉప్పు కూడా పడుతుంది. ఉప్పు సరిపోలేదు, ఉప్పు కూడా వేసుకుందాము. సరిపోద్ది. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అవ్వాక కట్టేసుకుందాము. ఇలా గ్రేవీ కింద ఉండాలండి బిర్యానీలోకి కదా. గ్రేవీ అయిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చెప్పడం మర్చిపోయానండి, చూపించటం. లైట్గా చింతపండు వేసాను, తీసి రసం తీసి. కొత్తిమీర అండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి బిర్యానీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.